క్రీస్తు సాక్ష్యం ఇవ్వలేని పేతురు తలక్రిందుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. అంత పట్టు పేతురుకు వచ్చింది. ఒక్క హత్య చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిన మోషే, తన స్వీయ బలం మీద ఆధారపడిన మోషే, తిరిగి దేవుడు పిలిచినప్పుడు తన బలహీనత ఒప్పుకున్నాడు. పనికిరానయ్యా అన్నాడు. పనికిరాను అన్న మోషే ఒకసారిగా 4 సార్లు చదవండి, అడుగడుగున అడ్డు తగులుతాడు. చివరికి దేవుడే కోపపడతాడు. నోర్మై పద్దాగలు పనికిరాను అంట. పనికి వచ్చేటట్టు నేను చేసి నిన్ను వాడుకుంటాను రా అని ఐగుప్తు రాజ్యపు రాజునే నేట ముంచేటట్టు చేశాడు. అదే పేతుర్ని, అదే మోషేని వాడుకొని, పేతుర్ని వాడుకొనేమో సంఘ నిర్మాణంలో వ్యక్తుల ఆత్మల సంపాదన జరిగించాడు. గొర్రెలను కాయి, గొర్రెలను మేపు అన్నట్టే చేశాడు. గొర్రెలను అప్పగించాడు. మోషేనేమో వినియోగించుకొని ఫరో రాజు గుండెల్లో వణుకు పుట్టించి ఫరోని అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచేశాడు. ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చాడు. ఇట్లా తమ బలహీనతను గుర్తిరిగిన వ్యక్తులని దేవుడు చేతుల్లోకి తీసుకుని తన కార్యాలు జరిగించుకున్నాడు. కొంతమందికి అర్థం కాదు, నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ తప్పులు ఉన్నాయి, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, ఇవి దేవుని శక్తికి అడ్డుపడతాయి, దేవుడు తన ప్రభావంతో నన్ను నింపడానికి ఇవి ఆటంకం అవుతాయని కొంతమందికి తెలియదు. అసలు అవి ఉన్నట్టు కూడా తెలియదు. ఈ దరిద్రపు లక్షణాలు నాలో ఉండటం ఏంటి అని నువ్వు అనుకుంటావు, కానీ ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే తత్వాన్ని బట్టి వచ్చినాయి. తత్వాన్ని బట్టి, రక్తాన్ని బట్టి అవి వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న కొన్ని పోరాటాల వలన కొన్ని పోయినాయి. ఉన్న వాటిని కూడా తొలగిస్తాడు. తొలగించిన స్థానంలో తన ప్రభావాన్ని నింపుతాడు. ఏది జరిగించినా ఆయన శక్తితో ఆయన చేస్తే తప్ప మన శక్తితో మనం సాధించేదంతా కూడా అంజూరపు ఆకులు మొలకు చుట్టుకున్నట్టు ఉంటుంది. మన శక్తి, మన జ్ఞానం అలాంటి అంజూరపు ఆకులు దేవులు ఆడుకొని కట్టుకున్నారు. ఎన్ని రోజులు ఉంటాయి? అంజూరపు ఆకులు మొలకు కట్టుకుంటే 1 వారం రోజులు వస్తాయా? ఒక్కరోజేగా, మరుసటి రోజుకు పెట్లిపోతాయిగా. అట్లాంటిది మన జ్ఞానం. ఇది మనకు అర్థం కావాలి. అప్పుడు మనం అడుగడుగున దేవుని బలమును ఆశ్రయిస్తాము. ఎప్పుడైతే అడుగడుగున దేవుని జ్ఞానమును, బలమును ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు మనలో తన శక్తిని నింపుతాడు. మన ద్వారా తన చిత్తమును నెరవేర్చుకుంటాడు. తన ద్వారా మన ఎడల ఆయనకున్న సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. అందుకోసం దేవుడు ఫస్ట్ నుంచి పని చేస్తాడు మన మీద. మనకు తెలియదు, పని జరుగుతుందా నా మీద అన్న సంగతి నీకు తెలియదు. అలా ఏర్పాటులో, ప్రణాళికలో ఉన్న వాళ్ళందరినీ కూడా కొంతమందిని రక్షణలోనికి పిలవటం ఏర్పాటు అయితే, కొంతమందిని పిలవబడిన వాళ్ళలో నుంచి తన పనికి పిలవటం అనేది ఇంకొక ఏర్పాటు. లోకములో ఉన్న వాళ్ళని సంఘములోనికి చేరుస్తాడు. ఇది ఒక పిలుపు. సంఘములోనికి చేర్చబడినటువంటి వ్యక్తులలో మళ్ళా తనకు యాజకులుగా కొంతమందిని ప్రత్యేకించుకుంటాడు. లోకములో నుండి ఇశ్రాయేలును వేరుపరిచాడు. లోకంలో నుంచి ఇశ్రాయేలును వేరుపరిచాడు. ఇప్పుడు ఇశ్రాయేల్లో నుంచి లేవీలను వేరుపరిచాడు తనకు యాజకులుగా ఉండటానికి. వాస్తవంగా ఈరోజు నేను రావాలనుకోలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ ప్రేరణతోనే నేను వచ్చాను, నిజంగా చెప్తున్నాను. అశోక్ సమయం ఇచ్చిన తర్వాత ఇంకా నేను కనపడాల్సిన అవసరం లేదు. చక్కగా అందిస్తాడు దేవుని వాక్యం పరిశుద్ధాత్మ నడిపింపులో. ఇక నాకు ఇంకా ఆలోచన కూడా ఉండదు. కానీ దేవుని ఆత్మ నన్ను బలవంతం పెట్టాడు. నేను అనుకున్నాను ఏదో సందేశం అశోక్ చెప్తాడులే అనుకున్నాను. నేను ఏదైతే చెప్పాలని, ఒకవేళ నేను ఈ రోజు నిలబడితే ఏది చెప్పాలనుకున్నానో దానికి సంబంధించిన అంశం అశోక్ చేత మాట్లాడించి, అదిగో నేను వేరే టాపిక్ ఇవ్వలేదు, నీకేది చెప్పాను అదే పలికిస్తున్నాను, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు అని చెప్పాడు దేవుడు. కొంతమందికి తెలియాలి, నేను వారిని గమనిస్తున్నానని, నా ప్రణాళికలో వాళ్ళు ఉన్నారని వాళ్ళకి అర్థం కావాలి అనే దానికి ఈ సన్నివేశాన్ని కూడా దేవుడు వాడుతున్నాడు. లేకపోతే నేను రాను తమ్ముడు. ఇప్పుడు
దేవుని ఏర్పాటులో, ప్రణాళికలో రక్షణ కోసం మాత్రమే కాక ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవుని పిలుపున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈరోజు ఇక్కడ. సేవా పిలుపున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ జూమ్లో ఉన్నారు, ఆ లైవ్లో ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. అందుకు తరంకి వచ్చాడు నన్ను పారా నువ్వు అని. లేకపోతే ఫుల్గా అక్కడ వర్క్ జరుగుతూ ఉంది, నేను అక్కడ ఉన్నా. అందుకు చెప్తున్నాను, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, ప్రతికూలతల్ని, సమస్యలని, ఆర్థిక సమస్యల్ని, వ్యక్తిగత సమస్యల్ని, కుటుంబ సమస్యల్ని మీరు లెక్క చేయొద్దు. అస్సలు వాటి గురించి మీరు ఆలోచించొద్దు. మీ భవిష్యత్తును గూర్చి, మీ వారి భవిష్యత్తును గూర్చి, మీ పిల్లల భవిష్యత్తును గూర్చి మీరు దిగులు పడొద్దు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏర్పరచుకున్నవాడు నమ్మదగినవాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నీకు ఇవ్వాల్సిన జీవితం ఏదో సిద్ధపరిచే ఉంచాడు. నీ పిల్లలకి ఇవ్వాల్సిన లైఫ్ ఏదో సిద్ధపరిచే ఉంచాడు. ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల సమస్యలన్నిటికీ పరిష్కారాలు ముందే సిద్ధపరచబడి ఉన్నాయి. తగిన కాలమందు తప్పనిసరిగా అవి నీకు అందుతాయి. ఖచ్చితంగా వాటిని స్వతంత్రించుకుంటావు. ఈ రోజు నువ్వు పీడించబడుతున్న శోధనలు ఇక ముందు నీకు కనబడవు. నేడు నీవు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట నీవు చూడవు. వారు ఎర్ర సముద్రంలో ముంచివేయబడతారు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు, వేదనలు, దుఃఖాలు, కృంగుబాట్లు, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆక్రందన అంతా కూడా సముద్రపు అగాధములో బంధించబడ్డట్టుగా అది త్రోసివేయబడుతుంది, ముంచివేయబడుతుంది. మరలా నీకు కనబడని స్థితి, అలాంటి భవిష్యత్తు నీకు రాబోతుంది. దాని గురించి అసలు ఆలోచనే తీసేయి. నువ్వు నిజంగా విశ్వాసివైతే, నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడివైతే, ఉంచిన దానివైతే, కలవరము, కంగారు, ఆ దిగులు, ఆ విచారము, అది నీ గురించి కానీ, నీ కుటుంబాన్ని గురించి కానీ, నీ ఫ్యూచర్ కానీ, లేకపోతే నీ పిల్లల ఫ్యూచర్ కానీ, అది ఏ విధమైనదైనా కానీ, అది ఏ రూపంలోనన్నా ఉండని, దాన్ని బ్యాలెన్స్ చేయటం నా యేసయ్యకు తెలుసు. దాన్ని మళ్ళా తిరిగి దిద్దటం నా యేసయ్యకు తెలుసు. చేతగానుడు అనుకోవాకు, అసమర్థుడు అనుకోవాకు. ఆయన పరాక్రమశాలి, రోషము గల దేవుడు, ఉన్న దేవుడు, నిజమైన దేవుడు. నీ పేరేమో అడుగుతారు వాళ్ళు, చెప్పవయ్యా ఏం చెప్పాలంటే ఉన్నవాడిని అని చెప్పవయ్యా అన్నాడు. మిగిలిన వాళ్ళు తిప్పలు పడ్డట్టు లేనోడిని కాదు, నేను ఉన్నోడిని చెప్పమన్నాడు. ఇతరుల ఆశ్రయాలన్నీ కూడా మృతులు, కానీ ఇక్కడ సజీవుడు, ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాణ్ణి, ఆది లేనప్పుడు ఉన్నవాణ్ణి, అంతములో ఉండువాణ్ణి, మధ్యలో ఉండువాణ్ణి, మీరు లేనప్పుడు ఉన్నవాణ్ణి, మీరు లేకుండా ఉన్నప్పుడు ఉన్నవాణ్ణి, మీరు ఉన్నప్పుడు ఉన్నవాణ్ణి, నేను ఉన్నవాణ్ణి. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే, నేను లేనన్నట్టుగా ఏదో అయిపోతున్నారు. నేనున్నా కదా, నేను చెయ్యి వదలలేదు కదా, నేను నిన్ను విసర్జించలేదు కదా. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నిమిషమాత్రము నీ మీద కోపగించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను మరలా సమకూర్చెదను అని నా దేవుడు సెలవిస్తాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము చూడండి, అందులో ఏం సెలవిస్తున్నాడో చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. అన్నీ ఎరిగినవాడు ఆయన. చూడు 11వ వచనం చూడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదా, ఆదరణ కోల్పోయినదానా, నేను నీలాంజనములో. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. దానా అన్నాడని ఆడవాళ్ళకి మాత్రమే అనుకోవద్దండి. ఇందులో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న వాళ్ళలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అయితే సంఘమును సమ్మిళితం చేసి మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదానా అంటే స్త్రీలకి అన్వయించవచ్చు, జెంట్స్కి అన్వయించవచ్చు. ఆదరణ లేక ఉన్నదానా, నా గతి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి అనుకునుచున్నదానా. చదువు. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును,
నీలములతో పునాదులను వేయుదును. మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన చూస్తారా, 7వ వచనం చదువు, నిమిషం 6వ వచనం కూడా చదువు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలై భార్యను పురుషుడు విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.